విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలోని మెట్టపాలెం, మూల బొడ్డవర, కాపు, సోంపురం పునరావాస శిబిరాలను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సందర్శించారు. తుఫాన్ బాధితులతో మాట్లాడి సొంత నిధులతో పాలు, పళ్ళు, బ్రెడ్లు, చీరలు పంపిణీ చేశారు. ప్రజలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో వైద్య సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందరికి ఇచ్చారు కదా, అందరికి అందే కదా, అందరికి అందే కదమ్మా. అమ్మా మిమ్మల్ని పర్యవేక్షణ కోసం ఇంతమంది అధికారులు ఉంటున్నారు. జాగ్రత్తగా ఇక్కడ భోజనం చేసి ఒక్క రోజు ఈ తల్లి ఎండెక్కి వర్షాలు తగ్గిపోయే వరకు, మన పూర్తి వర్షం తగ్గిపోయిందనే వరకు పిల్లల మొక్కలు చూసేనా మీరు ఉండాలి. తడిసిపోతున్నారు, లోపలికి వెళ్ళిపోండి, భోజనం చేయండి. ఇంకా మీకు ఏదేదైతే ఎక్కడ ఇల్లు కట్టుకోకుండా ఉన్నారో, పట్టాలు లేకుండా ఉన్నారో, సత్యబాబు రాస్తాడు ఆధ్వర్యంలో నేను మీకు పని చేస్తాను. ఇచ్చబెట్టి వెనక్కి ఇవ్వలేదు. అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. పెద్దకి ఇవ్వలేదు.